ఉన్న మీకును లైవ్లో ఉంటున్న వారికి శబ్ద తరంగం ద్వారా వింటున్న వారికి అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాము. ఈరోజు ప్రతి బిడ్డ జీవితం ఎలా అనుకుంటారంటే, నేను ఫలించాలి, నా కుటుంబము ఫలించాలి, నా బిడ్డలు ఫలించాలి, నా పరిచర్య ఫలించాలి, నా యొక్క చేస్తున్న బిజినెస్ ఫలించాలి, నా బిడ్డల భవిష్యత్తు నేనున్నప్పుడే వారి జీవితాలు ఆశీర్వదింపబడడం నేను చూడాలి, నా పిల్లలు దీప్యమానంగా వెలుగుతూ ఉంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా నాకు అంతకంటే వేరొక ఆశ లేదు అని ప్రతి బిడ్డ భూమిపైన ఉన్న ప్రతి మనిషి అనుకుంటాడు. వాస్తవం. కానీ మనుషులమైన మనకు ఈ భూమిపైన ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో అనేది మనము అనుకుంటాము. కానీ దేవాది దేవుడు కూడా నీ గురించి మనుషులమైన మనము ఏ విధంగా అయితే ఆలోచన చేసుకుంటూ ఉన్నామో అదే విధంగా ఈ భూమిపైన ఉన్న నీ పైన కూడా దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, నీ పైన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీ పైన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏదో ఆదివారం కదా మందిరానికి రావాలి అని నువ్వు వచ్చి ఇక్కడ కూర్చోలేదు, ఏదో ఆదివారం కదా దేవుని సన్నిధానానికి వచ్చి నేను ప్రార్థన చేసుకొని వెళ్ళాలి అని నువ్వు ఇక్కడ కూర్చోలేదు. కానీ దేవుడు ఈ స్థలంలో నేను కూర్చోబెట్టాడు అంటే, ఈ మాటలు నీకు వినిపింప చేస్తున్నాడు అంటే, లేకపోతే ఈ లైవ్లో ఈ వర్తమానాన్ని ఇస్తున్నాడు అంటే దేవుడు నీ పట్ల ఏదో ఒక కార్యాన్ని ఈరోజు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. మనం అనుకుంటా ఉంటాం నేను ఫలించాలి నేను ఫలించాలి అని. కానీ మనము ఫలించాలని మన హృదయంలో ఉంది. కానీ నువ్వు ముందుగా ఫలించాలి అంటే కొన్ని విషయాల్లో నువ్వు చచ్చిన వాడిగా చచ్చిన దానిగా ఉండాలి. మనము చచ్చిన వాడిగా చచ్చిన దానిగా ఉండకుండా నేను ఫలించాలి, నేను అభివృద్ధి చూడాలి, నేను వర్ధిల్లాలి, నా కుటుంబం వర్ధిల్లాలి అంటే కుదరదు. ఎందుకంటే నువ్వు మొదటగా ఫలించాలి అంటే ఈ లోకంలో ఉన్న కొన్నిటితో నువ్వేం చేయాలంటే చచ్చిన వాడిగా చచ్చిన దానిగా ఉండాలని ఈరోజు దేవుడు మనతో వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే గోధుమ గింజ భూమిలో చస్తే తప్ప అది మొలక రాదు అని ఇక్కడున్న మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ లోకంలో ఉన్న నీవు నేను కూడా శరీర ఆశలో చావాలి, నేత్ర ఆశలో చావాలి, జీవపు డంబంలో చావాలి. ఈ 3 విషయాలలో మనం చచ్చిన వారిగా ఉన్నప్పుడే మనము గోధుమ గింజలాగా మళ్ళీ ఏం చేస్తాం, వర్ధిల్లుతాం. మనం అనుకుంటా ఉంటాం నేను శరీర విషయాల్లో చావను, నేను నేత్రాశలో నా జీవితాన్ని నేను చంపుకోను, జీవపు డంబంలో నా జీవితాన్ని నేను చంపుకోను, కానీ నా జీవితం మాత్రం ఫలభరితంగా మారాలి అనుకుంటాం. అసలు ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపు డంబము అనేది మనుషుని జీవితంలోకి ఏ విధంగా వచ్చాయి ఒకసారి లేఖనానుసారంగా మనం చూద్దాం. ఎందుకంటే మనము ఈ భూమి పైన ఫలించాలి అంటే ఈ 3 విషయాలు మన జీవితంలో ఉండకూడదు. వాటి విషయంలో
బహు ఆత్మీయ స్థితిలో ఉంటున్న మనము, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వస్తున్న మనము, దేవునితోనే ఉంటున్నామని చెప్పుకుంటున్న మనము, ఈ 3 విషయాలలో ఎక్కడైనా మనము చచ్చిన వారిగా ఉంటున్నామా, లేకపోతే మనంతటా మేము చచ్చిన వారం అనుకుంటూ గుడ్డితనంతో మనం బ్రతుకుతున్నామా అని మనల్ని ఒకసారి మనము పరీక్షించుకుందాం. అనుకోవచ్చు, ఈ శరీరాశ, నేత్రాశ, ఈ జీవపు డమ్మము అనేది ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనము. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే ఆహారము మంచిది అంటే శరీరాశ, ఇక్కడ చూస్తే కన్నులకు అందము అంటే నేత్రాశ, వివేకమునకు రమ్యమైనది అంటే ఏంటంటే జీవపు డంబము. దేవుడు ఆదాము అవ్వను ఫస్ట్ సృష్టించిన తర్వాత వారిద్దరూ ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా ఏదోను తోటలో ఉన్నారన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. బాధ లేదు, వేదన లేదు, దుఃఖము లేదు, చింత లేదు, కరువు లేదు, ఇబ్బంది లేదు. అన్ని విషయాల్లో వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న సమయంలో వారి దగ్గరికి వచ్చింది అపవాది. నీకు అన్ని పండ్లు తినమన్నాడు, కానీ ఈ పండ్లు తినొద్దని చెప్పాడా? ఈ పండ్లు తింటే నువ్వు ఏమైతావని చెప్పాడా అని చెప్పి అవ్వమ్మను మోసం చేసింది. అవ్వను మోసం చేసిన వెంటనే అవ్వ ఏం చేసింది? ఆ పండు తినింది. తిన్న వెంటనే ఏం చేసింది? తన భర్త కూడా పెట్టింది. లేనిపోని సమస్యల పాలు తెచ్చుకుంది. అందుకే ఇక్కడ మనం చూస్తాము కదా, ఆహారం మంచిదనియు, కనులకు అందమైనదనియు, వివేకమునకు రమ్యమైనదనియు ఏం చేసింది? తిన్నది. అక్కడ ఏమొచ్చింది? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. నువ్వు ఆరాధిస్తున్న దేవునికి ఈ 3 లక్షణాలున్న నీవు దేవునికి అవసరం లేదు. ఈ 3 నువ్వు ఎలా ఉండాలంటే, గోధుమ గింజ భూమిలో చచ్చిపోయినట్లు నువ్వు చంపబడితే, ఈ 3 విషయాల్లో నువ్వు చంపబడినప్పుడే నువ్వేం చేస్తావంటే, గోధుమ గింజ మళ్ళా తిరిగి మొలకెత్తినట్లు ఈ భూమి పైన చీకటి అనే లోకంలో బ్రతుకుతున్న మనము దీప్యమానంగా వెలగాలంటే ఈ మనిషి జీవితంలో ఈ 3 చచ్చిన వారిగా మనం ఉండాలి. అకృపగల దేవుడు అలాంటి ఆత్మ మనందరికీ ఇచ్చును గాక. ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్న వారికి, లైవ్ లో వింటున్న వారికి అందరికి కూడా ఈ 3 విషయాల్లో చచ్చిన వారిగా ఉండే కృప దేవుడు అనుగ్రహించును గాక. కాబట్టి అనుకుంటా ఉంటాం, ఆదామును ఏమని చెప్పాడు? నువ్వు ఫలించాలి ఆదాము, అభివృద్ధి చెందాలయ్యా, నువ్వు విస్తరించాలయ్యా. ఎందుకంటే నువ్వు పుట్టక మునుపే నీ గురించి నేను ఒక ప్రణాళిక పెట్టుకొని ఉన్నానయ్యా. నువ్వు 30 వర్ధిల్లాలయ్యా, 60 వర్ధిల్లాలయ్యా, 100 వర్ధిల్లాలయ్యా అని అబ్రహాముతో ఆ ఏదోను వనంలో దేవుడు చెప్పాడు. కానీ ఎప్పుడైతే వారి దగ్గరికి వచ్చి అవ్వను సాతాను మోసం చేసిందో, అవ్వ వచ్చి ఆదాము దగ్గర తను తినడమే కాదు కానీ మళ్ళీ అవ్వ కూడా ఆదాము కూడా తినిపించిందో, వెంటనే వారి జీవితము దుఃఖకరంగా, బాధకరంగా, వేదనకరంగా ఉన్నట్లు మనం లేఖనాల్లో చూస్తున్నాం. కానీ ఈ 3 మనిషి జీవితంలో ఉన్నప్పుడు ఆ మనిషిలో సంతోషం ఉండదు, ఆ మనిషిలో నెమ్మది ఉండదు, ఆ మనిషిలో ఆదరణ ఉండదు, సమాధానం ఉండదు. శాంతి సమాధానాలకు దూరమై బహు దుఃఖకాంతుడై వారు బ్రతుకుతూ ఉంటారు. ఒకవేళ ఇన్ని రోజులు ప్రార్థన జీవితంలో నువ్వు 30 ఉన్నావేమో, ఈరోజు దేవుడు కృపగల దేవుడు నిన్ను 60 ప్రార్థనలో వర్ధిల్లింప చెయ్యును గాక.
60 ఉన్న నిన్ను 100 దేవుడు వర్ధిల్లింప చెయ్యను గాక. అది వాక్యంలోనూ, ప్రార్థనలోనూ, ఆర్థికంగా అన్ని విషయాల్లో దేవుడే నీ పక్షాన నిలబడి యుద్ధం చెయ్యను గాక. ఎందుకంటే 100 ఆత్మీయ స్థితిలో ఉన్న నిన్ను 1000 దేవుడు ఆత్మీయ స్థితిలో వర్ధిల్లింప చెయ్యను గాక. ఈరోజు ఆదాము గురించి, అవ్వ గురించి కూడా దేవుడు ఎన్నో కలలు కన్నాడు. ఎందుకంటే ఆదామా, నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది అని జాగ్రత్తలు చెప్పాడు. మళ్ళీ దేవుడు వచ్చి వారి దగ్గర అడిగినప్పుడు తను యేసయ్య దగ్గర, దేవాది దేవుని దగ్గర వారు ఆదాము అవ్వ దేవుని దగ్గర కనుక వారు పశ్చాత్తాపడి ఉంటే మళ్ళీ వాళ్ళ పరిస్థితి అంత దారుణమైన స్థితికి దిగిపోయేది కాదు. వారి యొక్క పరిస్థితి మరీ ఇంత శాపకరంగా ఉండేది కాదు. వారు చేసిన తప్పే, ఇంతవరకు అవ్వ చేసిన పొరపాటే ఈ రోజు వరకు కూడా స్త్రీలు అదే అనుభవిస్తూ ఉన్నారు. అదే పురుషులు కూడా వారు చేసిన పనులను బట్టి వీరు కూడా అదే శాపాన్ని మనుషులమైన మనమందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. దేవుడు వచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు. ఏమని అంటే, మీరు చేసిందే చేశారు, కానీ చేసిన మీరు చెప్తున్నారా? నిజం చెప్తున్నారా? చెప్పటం లేదు. కానీ దేవాది దేవుని దగ్గర వారు సరెండర్ అయి ఉంటే, దేవాది దేవుని దగ్గర వాళ్ళు ఒప్పుకొని ఉంటే ఈ రోజు భూమిపైన మనుషులుగా ఉన్న మనకు ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ఈరోజు వారు చేసిన పొరపాటు ఇంకా నువ్వు చేస్తున్నావా? సంవత్సరాల తరబడి ఆదివారానికి వస్తున్నావు, సంవత్సరాల తరబడి మందిరంలోనే ఉంటున్నావు, సంవత్సరాల తరబడి క్రమము తప్పకుండా పరిచర్యలో పాలిభాగస్తురాలు అవుతున్నావు, క్రమము తప్పకుండా దేవునిలోనే ఉంటున్నానని చెప్పుకుంటున్నావు. కానీ నీలో ఈ 3 విషయాల్లో నీవు కూడా అజాగ్రత్త పరురాలిగా, అజాగ్రత్త పరుడిగా నువ్వు బ్రతుకుతున్నావా? దేవుడు మనతో హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమనంటే, నువ్వు ఫలించాలంటే శరీర విషయంలో నువ్వు చచ్చిన వాడిగా ఉండాలయ్యా. నువ్వు అభివృద్ధి చెందాలంటే నువ్వు శరీర విషయంలో, నేత్రాశలో, జీవపు డమ్మంలో నువ్వు చచ్చిన వారిగా ఉండాలమ్మా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనం అనుకుంటా ఉంటాం, చుట్టూ లోకంలో ఎట్లయ్యా మేము బ్రతకగలిగేది, ఎట్లమ్మా మేము బ్రతకగలిగేది అని. కానీ ఎప్పుడు ఈ శరీరాశ, ఈ నేత్రాశ, జీవపు దమ్మం అనేది నీలోకి రాకుండా ఉంచుకుంటావు అంటే నీ హృదయంలో శరీరం చెప్పిన మాట నువ్వు వినకుండా నీ ఆత్మ చెప్పిన మాట నువ్వు విన్నప్పుడు నీ అంత ధన్యుడు, నీ అంత ధన్యురాలు లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమ పరుతాం. మనం అనుకుంటా ఉంటాం, ఎందుకంటే మనుషులం కాబట్టి మనసులో హృదయంలో అనేక కోరికలు ఉంటాయి, అనేక ఆలోచనలు ఉంటాయి, అనేక రీతిలుగా మనం పోతా ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ 3 ఈరోజు విడిచిపెట్టు అని. శరీర ఆశ, నేత్రాశ, జీవపు డమ్మము, ఈ 3 మనిషి జీవితంలో ఎందుకు ఉండొద్దు అంటున్నాడంటే, కొంతమంది భక్తుల జీవితాన్ని మనం చూసినట్లయితే వారి జీవితాలలో శరీరాన్ని ఎక్కువగా ప్రేమించారు, లేనిపోని నష్టాల పాలు అయ్యారు. శరీరాన్ని ఎక్కువగా ప్రేమించారు, లేనిపోని కష్టాల పాలు అయ్యారు. శరీరాన్ని ఎక్కువగా ప్రేమించారు, శ్రమల పాలయ్యారు. ఓ యవన కాలంలో ఉంటున్న యవన చెల్లి, యవన కాలంలో ఉంటున్న యవన తమ్ముడా, దేవుడు యవన కాలంలో నీ పైన పెట్టిన బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించని వాడివైతే, సక్రమంగా చెయ్యని వాడివైతే ఏం చేస్తాడంటే దేవుడు వాటిని నీ యొద్ద నుంచి తొలగించేస్తాడు. అది యవనస్తులలోనే కాదు, కానీ మన పైన కూడా దేవుడు మన పైన పెట్టిన బాధ్యతను మనము సక్రమంగా నిర్వర్తించకపోతే ఆ పనికి అనర్హులు అని దేవుడు దానిలో నుంచి తొలగిస్తాడు. కాబట్టి యవన కాలంలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏం చేయాలంటే శరీరాన్ని గురించిన ఆసక్తి నువ్వు తక్కువగా చేయకుండా, ఆలోచన చేయకుండా అది చెప్పినట్టును వింటూ దానికి నువ్వు లోబడిపోతే ఆశీర్వాదాలు కోల్పోయిన వాడివిగా, కోల్పోయిన దానిగా నువ్వు ఉంటావు. శరీరం చెప్పినట్టు ఎప్పుడు వినకూడదు. శరీరం చెప్పినట్లు నువ్వు ఏం చెప్తుంది? శరీరం ఏం ప్రార్థన
ఎప్పుడు ప్రార్థన చేసిందే కదా, ఈరోజు ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలా, ఖచ్చితంగా నువ్వు వాక్యం చదవాలా, రెస్ట్ లేదు కదా, వారమంతా బిజీగా నువ్వు పనిచేసావు కదా, వెళ్ళి పడుకోపో అని చెప్తాది. చెప్పినప్పుడు నువ్వేం చేస్తావు? నీ ఆత్మలో అంతరంగా ఆత్మలో ఏమనిపిస్తుంటుంది? నువ్వు వెళ్ళు, ఎందుకు నువ్వు ఇంకా ప్రార్థన చేసుకోలే, వెళ్ళు అని నీ లోపల ఒక స్వరం వినిపిస్తుంటుంది. నీ పైన శరీరం మాత్రం అలసిపోయినావులే అంటుంది. శరీరం అలసిపోయినావులే అనే మాటకు నువ్వు లొంగిపోతావు, కానీ నీ హృదయంలో ఉన్న మాటకు నువ్వు లొంగిపోవు. కాబట్టి ఈ 3 విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే కొరింథీయులకు 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాయి, నామాన్ని మహిమపరుద్దాం. బాహ్య పురుషుడు అంటే శరీరము, అంతరంగ పురుషుడు అంటే ఎవరు? ఆత్మ. మనము శరీరం చెప్పినట్లు మనం వినకూడదు, కానీ ఆత్మ చెప్పినట్లు మనం ఎప్పుడైతే వింటామో, ఆత్మ చెప్పినట్లు మన జీవితాన్ని ఎలా కొనసాగిస్తామో, ఆత్మ చెప్పినట్టు మనము లొంగిపోయినప్పుడు మనము పైకి బలహీనులమే, లోపల అంతరంగ పురుషుడు మాత్రం దినదినము నూతన పరచబడుతూనే ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాయి, నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే అంతరంగ పురుషుడు బలంగా ఉన్నప్పుడు ఏ బలహీనతలు నిన్ను ఆవరించవు. అంతరంగ పురుషుడు బలంగా ఉన్నప్పుడు, లోపల ఆత్మ బలంగా ఉన్నప్పుడు ఏ అపవాది నీ దగ్గర ఎన్ని పోరాటాలు చేసినా ఆ పోరాటాల నుండి నువ్వు విడుదల పొందుతావు, కానీ అపవాదికి స్థానం ఇవ్వవు. ఎందుకంటే అపవాదికి నీ దగ్గర నిలబడే ఛాన్స్ లేదు. కాబట్టి ఎప్పటికి కూడా నువ్వు ఏం కావాలంటే అంతరంగంలో బలం ఉండాలి. నువ్వు ఎప్పుడు దినదినము నూతన పరచబడుతూనే ఉండాలి. దినదినము నువ్వు నూతన పరచబడుతూ ఉన్నప్పుడు నీ శరీరము బలహీనమైనా పర్వాలేదు, నీ ఆత్మీయత మాత్రం బలహీనం కాకూడదని ఇక్కడ లేఖనాల ద్వారా దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. ఒక వారం జ్వరం వచ్చిందనుకో, అమ్మో ఈరోజు ప్రార్థనకు పోవాలా, ఈరోజు ప్రార్థనకు పోతే ఎట్లా, ఈరోజు జ్వరం వచ్చిందా, ఈరోజు బంధువులు వస్తున్నా, రాక రాక నా కూతురు వస్తుంది, రాక రాక నా అల్లుడు వస్తున్నాడు, రాక రాక నా యొక్క అత్తమామలు వస్తున్నారు, రాక రాక నా తల్లిదండ్రులు వస్తున్నారు అని ఆదివారాన్ని నిర్లక్ష్యం మనము చేసినట్లయితే శరీర పురుషుడు బలం పొందుకుంటాడు, కానీ అంతరంగ పురుషుడు మాత్రం బలహీనమైతాడు. ఒక ఆదివారం నీకు ఆహారం దొరకకపోయినట్లయితే, చూడండి, ఒక రోజు ఆహారం దొరకకపోతే మనిషి అంతా ఏమైపోతారు? బలహీనమైపోతారు. 2 రోజులు ఆహారం దొరకకపోతే మనిషి ఏమైపోతాడు? బలహీనమైపోతారు. 3 రోజులు పర్వాలే, ఇంకొంచెం నీరసించిపోతారు. కానీ ఈ లోకపరంగా ఆహారం నీకు లేకపోయినప్పటికీ కూడా నీ అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నట్లయితే నీకు ఆకలి దప్పులు కూడా తెలియవు. గట్టిగా చప్పట్లు కొట్టాయి, నామాన్ని మహిమపరుద్దాం. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా ఈ లోకపు మురికి నీ హృదయానికి అంటకుండా నీ బాహ్య పురుషుడిని దినదినము నూతన పరుచుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్న మురికి నిన్నంటదు, ఈ లోకంలో ఉన్న చెడు నీకంటదు, ఈ లోకం ఉన్న పాపము నీకంటదు. శరీరం నువ్వు చెప్పినట్లు వింటే అన్ని ఈ లోకంలో ఉన్న మురికి అంటుతుంది, పాపం అంటుతుంది, లేనిపోని కష్టాల పాలవుతావు. కానీ నువ్వు ఆత్మ చెప్పినట్లు దేవుని ఎదుట నువ్వు లొంగిపోయినట్లయితే నీ ఆత్మ దీప్యమానంగా వెలగటం నువ్వు చూస్తావు, నీ కుటుంబం దీప్యమానంగా వెలగటం నువ్వు చూస్తావు, నీ కుటుంబం ఫలించడం చూస్తావు, నీ కుటుంబం అభివృద్ధి చెందడం నువ్వు చూస్తావు. అది ఉద్యోగ విషయమే కావచ్చు, వ్యాపార విషయమే కావచ్చు, ఆర్థిక విషయంలోనే కావచ్చు. మందిరానికి వస్తూ ఉంటారు, కానీ భార్య భర్తల మధ్య సమాధానం లేని స్థితి కావచ్చు, అక్క చెల్లెల మధ్య సమాధానం లేని స్థితి కావచ్చు, తోబుట్టులతో సమాధానం లేని స్థితి కావచ్చు,
ఏ స్థితిలోనైనా కూడా నిన్ను ఫలింప చేసే దేవుడు. నేను ఆరాధిస్తున్నా, మేము ప్రకటిస్తున్నా, మీరు కూర్చొని వింటున్నా, నేను ఆరాధిస్తున్న దేవుడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అంటే దినదినము నిన్ను నూతన బలంతో నింపేవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. తాత్కాలికమైన ఆహారం కోసం నువ్వు పాకులాడద్దు. అయ్యో ఈరోజు ఆదివారం కదా, దేవుని మందిరానికి వెళ్తే ఇంట్లో ఆహారం తక్కువైపోతుందని బాధపడద్దు. అయ్యో ఈరోజు నేను ఆదివారం మందిరానికి పోతే ఎట్లా, నేను కట్టవలసిన పనులన్నీ ఆగిపోతాయా, కట్టవలసిన కంతులన్నీ ఆగిపోతాయని భయపడవద్దు. కానీ దేవుని ఎదుట నువ్వు ఎప్పుడు శరీరం చెప్పినట్లు వినకూడదు. కానీ దేవుడు నీ ఎదుట చెప్పిన ప్రతి మాట నీ హృదయ అంతరంగంలో భద్రపరచుకొని ప్రతి దినము నీ యొక్క అంతరంగ పురుషుడు నూతన పరచబడుతూనే ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకు ప్రతి దినము అంతరంగ పురుషుడు మనలో బలపరచబడతా ఉంటే ఈ మూడు మన జీవితంలో ఉండవు. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము, ఈ మూడు మన జీవితంలో ఉండము. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫలింపబడతాం, ఆశీర్వదింపబడతాం. ఆదాము అవ్వను కూడా దేవుడు ఫలించాలనే ఇష్టం కలిగి ఉన్నాడు. కానీ వారి చేతులారా వాళ్ళు ఏం చేసుకున్నారు? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని వారు దొంగలించుకున్నారు. వారంతటా వారే వారి సమస్యలు కొని తెచ్చుకున్నారు. వారంతటా వారే ఆ సమస్యకు వారే కారణమయ్యారు. నీ అంతటా నువ్వే నీ సమస్యకు కారణం కావద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ అంతటా నువ్వే నీ యొక్క ఫలించాలని దేవుని చిత్తమై ఉంటుంది. కానీ ఫలించకుండా ఏదైతే నిన్ను ఇంకా ఈ లోకంలో చేస్తుందో వాటిని విడిచిపెట్టు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఆదివారం మందిరానికి వచ్చాము కదా, ఈ రోజు ఈ ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్తాము, వారమంతా మేము అలాగే ఉంటాము అనేది కాదు. కానీ వారం మొత్తంలో కూడా నువ్వు అన్ని విషయాలలో జ్ఞానము కలిగి బ్రతికే కృప ఎప్పుడు ఇస్తాడంటే నీ హృదయ అంతరంగంతో నువ్వు దేవుణ్ణి అంగీకరించినప్పుడు, నీ అంతరంగ పురుషుడు బలంగా ఉన్నప్పుడు. నువ్వు బలహీనమైపోయినట్లయితే దినదినం ఇంకా బలహీనమైపోతావు. ఆదివారం ఒక్కటి మందిరానికి వచ్చి నువ్వు ఏదో దేవుడు చెప్తున్నప్పుడు మాత్రం అబ్బా బల చెప్తున్నారు దేవుడి వాక్యాలు, అక్క చెప్తుంది, అన్న చెప్తున్నాడు, మేము బాగా వర్ధిల్లుతామని నువ్వు అనుకొని బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళా నువ్వు మొదటి స్థితికి నువ్వు వెళ్ళొద్దని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 16వ అధ్యాయము 4వ వచనము. నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనము. యెహోవా చదవండి. ఇదిగో నేను ఆకాశము నుండి ఆహారమును కురిపించెదను. చదవండి అక్క. వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచురో, ఈ మాట అందరు కూడా చదవండి. వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు చాలమ్మా. ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో నడిపిస్తున్న సమయంలో వారికి మన్నాను కురిపించినట్లు మనం లేఖనాల్లో చూస్తున్నాం. కానీ మన్నా ఏ దానికి సాదృశ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే వాక్యానికి సాదృశ్యంగా మనము చెప్పుకోవచ్చు. దేవుడు ఆ ప్రజలను పరీక్షించటానికి ఏ రోజు మన్నా ఆ రోజే తీసుకోవాలని చెప్పాడు. కానీ ఒక ఆయన ఏం చేశాడంటే వారానికి సరిపడు మన్నా తీసుకొచ్చుకున్నాడు. ఏమైపోయింది? తినటానికి పోయేటాకల్లా భంగమైపోయింది. ఈ రోజు దేవుడు నీ హెచ్చరిస్తూ ఉన్నాడు. నీలో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము అనేది ఎక్కడ కూడా మొలవకుండా అది మళ్ళా చచ్చిన స్థితిలోనే ఉండాలి అంటే ఏ రోజు ప్రార్థన జీవితం ఆ రోజు కలిగి ఉండాలి, ఏ రోజు వాక్యపు జీవితం ఆ రోజు కలిగి ఉండాలి, ఏ రోజు ఆత్మీయత ఆ రోజు దేవునిలో నువ్వు వర్ధిల్లాలి, ఏ రోజు నువ్వు ఆ రోజు దేవుడితో అంటు పెట్టుకుంటేనే తప్ప వారం తర్వాత మళ్ళీ వారం వస్తానంటే మిగతా 6 రోజులు దేవుని సన్నిధానంలో నువ్వు ఉన్నావా లేదా అనేది నీకు అర్థం కాదు.
కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఏ రోజు మన్నా ఆ రోజు భుజించినట్లు భుజించమని దేవుడు ఆజ్ఞాపించినట్లు మనం చూస్తున్నాం. ఈ రోజు దేవుడు నీకు కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనంటే ఇన్ని రోజులు ప్రార్థన జీవితం లేదేమో, ఇన్ని రోజులు వాక్యం జీవితం లేదేమో, ఆదివారం మాత్రమే క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నావేమో, మిగతా రోజులు శుక్రవారం లేదు, ఆల్ నైట్ ప్రేయర్ లేదు, యవనస్తుల కూడిక లేదు, ఏ దానికి నువ్వు వెళ్ళకుండా నిష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో, లేకపోతే ఆదివారం మాత్రమే నువ్వు వస్తూ ఉన్నావేమో అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మాట్లాడుతున్నాడు, వాక్యం అనే మన్నా ప్రతి దినము మనం భుజించే వారముగా ఉందము గాక. వాక్యం అనే మన్నాతో మన కుటుంబాలు పోషింపబడును గాక. వాక్యం అనే మన్నాతో ప్రతి దినము మన ప్రార్థన జీవితం వర్ధిల్లును గాక. వాక్యం ద్వారా వెలిగింపబడిన మనము, యేసయ్య రక్తం ద్వారా కడగబడిన మనము ఈ పాపపు లోకంలో మళ్ళీ పాపపు లోకంలోకి వెళ్ళకుండా పరిశుద్ధంగా బ్రతికే కృప దయగల దేవుడు మనకు అనుగ్రహించును గాక. కాబట్టి ఒకవేళ వారం తర్వాత అమ్మన్నా ఒకటేసారి నువ్వు సమకూర్చుకున్నట్లు నువ్వు కూడా వారానికి సరిపోయే మన్నా ఒకటేసారి సమకూర్చుకున్నట్లు నువ్వు కూడా సోమరితనంతో ఆదివారం అయిపోయింది కదా, మళ్ళా ఆదివారం మందిరానికి వస్తానని నువ్వు అనుకున్నట్లయితే ఆ మన్నా తినటానికి వెళ్ళినప్పుడు ఆ మన్నంతా భంగమైనట్లు మనం లేఖనాల్లో చూస్తున్నాం. మళ్ళా ఆదివారం నువ్వు వచ్చినప్పుడు వారంలో ఏ పాపం చేశావో, ఏ అతిక్రమం చేశావో, ఆ నోటితో ఏ మాటలు మాట్లాడావో, ఆ చూపుల ద్వారా ఏదైతే చూసావో, ఏ అపవిత్రత అంటించుకున్నావో, ఏ రోజు ఆ రోజు దేవుని దగ్గర ఒప్పుకుంటే మనము ధన్యులము. కానీ మళ్ళా వారం అంతా అట్లాగా పెట్టుకొని మందిరానికి రావటం దేవుని చిత్తము కాదు, దేవుని ఉద్దేశము కాదు అని మనతో మాట్లాడుతున్నాడు. ఈ విలువైన వాక్య సందేశాన్ని మనకి ఎందుకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు అంటే, వారమంతా అట్లాగే నువ్వు శరీరం చెప్పినట్లు విని ఆదివారం మాత్రం ఆత్మ చెప్పినట్లు వినటం కాదు, అన్ని రోజులు ఆత్మ చెప్పినట్లే నువ్వు విన్నే కృపలోకి వచ్చుదువు గాక. ఆ కృపగల దేవుడు అలాంటి కృప మనందరిపైన కుమ్మరించును గాక. ఎందుకంటే దినదినము మనము నూతన బలము పొందుకున్నప్పుడు దినదినము మనము వర్ధిల్లుతాం. ఎప్పుడంటే నూతన బలము మనము పొందుకున్నప్పుడు. ఈ వాక్యం ఎందుకు మనతో మాట్లాడుతున్నాడంటే మన భక్తి జీవితంలో ఏదో లోపం ఉందని. ఈ వాక్యం ఎందుకు మనందరి జీవితాల్లో మాట్లాడుతున్నాడంటే మన జీవితంలో ఏదో మనం పొరపాటు చేస్తున్నామని. ప్రార్థన చేస్తున్నామని అనుకుంటున్నాము కానీ వారానికి ఒకసారి చేస్తున్నామేమో, వారానికి ఒకసారి బైబిల్ తీస్తున్నామేమో, వారానికి ఒకసారి ఏదో చెయ్యాలంటే రావాలని మందిరానికి వస్తున్నామేమో. ఈ మూడు మనలో ఉండకుండా ఉండాలి అంటే మనము ప్రతిదినము పరలోకపు మన్నాతో మనము భుజిస్తూ ఉండుము గాక. ప్రతిదినము ఆ మన్నాను మనం భుజిస్తున్నప్పుడు ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఆ మన్నానే మనకు నేర్పిస్తుంది. వాక్యం అనే మన్నా మన జీవితాలను వెలిగిస్తుంది. నువ్వు వారం తర్వాత వచ్చి చూసినప్పుడు రోజు ప్రార్థన చేసే వారి జీవితంలో, వారానికి వచ్చి ఒక మందిరంలో కూర్చొని ప్రార్థన చేసే వారి జీవితంలో వాళ్ళ ముఖ కవలికలు మనం చూసినప్పుడు వారం పన్న శరీరం చెప్పినట్టు వింటాడు, ఆదివారం వచ్చిన తర్వాత ఆత్మ చెప్పినట్టు వింటారు. వారి ముఖాలు చూసినప్పుడు లోపలిపోయి ఉంటాయి, లేకపోతే ఏదో పోగొట్టుకున్న వారిలాగా వచ్చి ఉంటారు, ఏదో ఇబ్బంది కొలిమిలో ఉన్నట్లు వారు వచ్చి ఉంటారు. కానీ ప్రతి దినము దేవుని గడప దగ్గర కన్నీరు కార్చే బిడ్డలు, వేకువజాము లేచి తమ పిల్లల నిమిత్తం మొరపెట్టే బిడ్డలు, వేకువజాము లేచి తన భర్తల నిమిత్తం మొరపెట్టే బిడ్డలు, తన సంఘం నిమిత్తం మొరపెట్టే బిడ్డలు, తన కుటుంబాల నిమిత్తం మొరపెట్టే బిడ్డల జీవితాల్లో ఏముంటాయంటే ప్రతి దినము దేవుడు వారి ముఖాల నిండా నవ్వు పుట్టిస్తాడు, వారి ముఖాల నిండా సంతోషం పుట్టిస్తాడు, వారి ముఖాల నిండా ఆనందం పుట్టిస్తాడు. ఎప్పుడు అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుద్దాం. ఎప్పుడు వారానికి సరిపడే మన్న ఒక్కసారి తెచ్చుకోవడం కాదంటే వారానికి సరిపడే వాక్యం ఈ రోజు నీ ఇంటికి వెళ్ళి బైబిల్ గూట్లో పెట్టడం కాదు, వారానికి సరిపోయేది కాదు. కానీ దినదినము ఈ వాక్య సందేశాన్ని నువ్వు చదివే బిడ్డగా ఉందువు గాక.
దినదినము వాక్యాన్ని ప్రతి దినము నెమర వేసుకునే బిడ్డగా ఉండవు గాక. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఎక్కడ అడిగినా కూడా ప్రతి చదువు వచ్చిన ప్రతి బిడ్డనే కాదు, కానీ చదువు రాని ప్రతి బిడ్డ కూడా చెప్పే స్థితిలోకి వచ్చుదురు గాక. అలాంటి జ్ఞానం ప్రతి తల్లికి, తండ్రికి, ప్రతి చెల్లికి, ప్రతి తమ్మునికి కలుగును గాక. ఎందుకంటే వాక్యం అనేది మన హృదయంలో భద్రంగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఎలా బ్రతకాలో మనం నేర్చుకుందాము గాక. కాబట్టి వారానికి సరిపోయినది చాలని నువ్వు కూడా ఆ ఇశ్రాయేలు ప్రజల్లాగా చెయ్యొద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షించడానికి ప్రతి దినము కూడా మనల్ని ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడు, వాక్యం చదవమని చెప్తున్నాడు, ఈ లోకంలో ఎలా బ్రతకాలో నేర్చుకోమని చెప్తున్నాడు. కాబట్టి ఈ మూడు మనలో ఉండకుండా ఉండాలంటే గోధుమ గింజ చచ్చినట్లు మన భూమిలో చావాలి. మనము చావాలి అంటే లోపల ఏముండాలా? అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉండాలా. అర్థమైందా? మనం చావాలి అంటే ఏం చేయాలి? అంతరంగ పురుషుడు బాహ్య శరీరము కాదు, నీ లోపల ఉన్న అంతరంగ పురుషుడు ప్రతిదినం ఏం చేయాలా? నూతన పరచబడుతూనే ఉండాలా, బలపరచబడుతూనే ఉండాలా. ఆత్మీయతలో ఈరోజు 30% ఉన్నావా? 60%లోకి వెళ్ళాలా. 60లో ఉన్నావా? 100లోకి వెళ్ళాలా. 100లో ఉన్నావా? 1000 నువ్వు ఫలించాలా. గట్టిగా చప్పట్లు కొట్టాయినామా నీ మహిమపరుద్దాం. 1000 ఫలించాలి. నీ దేవుడు ఆత్మీయ స్థితిలో నువ్వు ఫలింప చేయడమే కాదు, కానీ నీ చుట్టూ ఉన్న శత్రువుల ఎదుట కూడా నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చేవాడు, నీ పక్కన ఉన్న పోరాటాల నుంచి విడిపించేవాడు, నీ కుటుంబ జీవితాన్ని తను వెలిగించేవాడు. ప్రతిదీ ఆయన ఫలింప చేయుటకు, శక్తి కార్యాలు చేయుటకు, ఆయన అసాధ్యమైన కార్యాలు చేయుటకు శక్తి గల దేవుడు. మనం చూద్దాం. అసలు శరీర కోరికలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఏం చేయాలి అనేది మనం ఒకసారి లేఖనాల ద్వారా మనం చూద్దాము. శరీర ఆశ మన యొద్ద నుండి తొలగిపోవాలి అంటే మనం ఏం చేయాలి? ఒకసారి చూద్దాం. ఆది కాండము 27వ అధ్యాయము 34, 38 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. చాలమ్మా. ఏషాబు తన తండ్రి అయిన, గట్టి చదవండి, తన తండ్రి. అమ్మ, అందరికీ తెలిసిన వాక్యమే కాబట్టి ఈ వాక్యాన్ని మీరు నోట్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చాలమ్మా, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆది కాండము 27వ అధ్యాయము, ఆది కాండము 27వ అధ్యాయము 34, 38 వచనాల వరకు మనం చూసినప్పుడు ఇస్సాకుకు రిబ్కాకు 2 కుమారులు ఉన్నారు. ఒకరు ఏషాబు, నెక్స్ట్ యాకోబు. వీళ్ళిద్దరు ఏషాబు, యాకోబు అనేవారు ఇద్దరు ఉన్నప్పుడు ఏషాబు శరీరాన్ని ప్రేమించి ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఏషాబు చూడండి, ఒక పూట కూటి కోసం ఏం పోగొట్టుకున్నాడు? దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చే అభివృద్ధిని పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. కానీ తర్వాత తెలిసి వచ్చింది, అయ్యో ఒక పూట కూటి కోసమా నేను ఈ విధంగా చేసింది అని. తనలో శరీరాశను చంపుకోలేకపోయాడు. తన కడుపు చెప్పినట్లు తను విన్నాడు కాబట్టే లేనిపోని సమస్యల పాలు తానే తెచ్చుకున్నాడు. ఒకవేళ నువ్వు కూడా నీ ఫ్రెండ్స్ చెప్తున్నారని, అరే అక్కడికి వెళ్దాం రా మనం అని చెప్పినప్పుడు, నీ శరీరం కోసం ఒక పూట కూటి కోసం, లేకపోతే నీ ఫ్రెండ్స్ చెప్పి ఏదో హోటల్కు తీసుకుపోతానని చెప్పి నీ సమయాన్ని వ్యర్థం పరుచుకుంటున్నావా? లేకపోతే నీకు దేవుడిచ్చిన అవకాశాన్ని వ్యర్థపరుచుకుంటున్నావా? వ్యర్థపరుచుకొని నీ యొక్క జీవితాన్ని, నీ స్టడీస్ ను, నీ కెరియర్ ను నువ్వు లాస్ చేసుకుంటున్నావా? ఒక్కసారి
గ్రహించే మనసు నీకు కలుగును గాక. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ లేఖనాలు మనం చూసినట్లయితే ఏశావులో ఏముంది? శరీరాశ ఉంది. శరీరాశ ఉండి ఏమైపోయింది? తన జ్యేష్ఠత్వాన్ని తను పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని తను పోగొట్టుకున్నట్లు మనము లేఖనాల్లో చూస్తున్నావు. నువ్వు కూడా ఏ ఏ విషయాలలో లొంగిపోతున్నావో, ఏ ఏ విషయాలలో బలహీనమైపోతున్నావో, శరీర విషయాలను లొంగిపోయి బలహీనమైపోయి ఏంటయ్యా నా పరిస్థితిని కృంగిపోతున్నావో తెలియదు, కానీ ఇన్ని రోజులు అలా జీవించావేమో. ఇక నుంచైనా శరీర ఆశలను పక్కన పెట్టు, దేవునికి లొంగిపో అంటున్నాడు. ఒకవేళ నువ్వు బయట హోల్డర్స్కి వెళ్ళి, లేకపోతే బయట ఎవరితో ఫ్రెండ్స్ తో బయట తిరిగి చదువు పైన కాన్సన్ట్రేషన్ చేయలేక అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతున్న స్థితిలో, లేకపోతే స్టడీ పైన కాన్సన్ట్రేషన్ చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఎక్కడ కూర్చున్నావు, లైవ్ లో వింటున్నావో, ఇక్కడ కూర్చొని ఉన్నావో, ఎక్కడున్నప్పుడు కూడా మనసులో ఒక మాట అడుగు, అయ్యా నా శరీరం చెప్పినట్టు నేను విననయ్యా, నా శరీరం తినమన్న దానికి నేను వెళ్ళనయ్యా, నేను నీ దగ్గర లొంగిపోతాను ప్రభువా. ఈ రోజు నుంచి నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని నేను పొందుకునే కృప నాకు దయచేయండి అయ్యా, నీలో నా జీవితాన్ని ఫలభరితంగా మార్చయ్యా నువ్వు అనడం ప్రారంభించు. దేవుడు నీ నోటిని ముట్టి నిన్ను బాగు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ఒక సమయాన్ని నీకు ఇచ్చాడు, ఒక అవకాశాన్ని నీకు ఇచ్చాడు, ఒక ఉద్దేశాన్ని నీ పట్ల చూపాడు. ఆదాము అవ్వ పట్ల కూడా ఏం చేశాడు? వీళ్ళు బహుగా ఫలిస్తారని, వీళ్ళ కోసం ఎదురు చూచానని యేసయ్య బాధపడుతున్న రోజులు మనం చూసాం. ఎందుకు వాళ్ళ గురించి అంతగా ఆశపడ్డాడు అంటే, వారిని ఒక స్థితిలో ఆయన చూడాలనుకున్నాడు. ప్రతిదినం ఏదైనా తోటలోకి వచ్చేవాడు, ఏదైనా తోటలో కూర్చున్న వారితో ముచ్చటించేవారు, మాట్లాడేవాడు, అన్ని చేసేవాడు. కానీ వారు ఆయన చూపించే ప్రేమను అర్థం చేసుకోలేని స్థితిలో వాళ్ళు జీవించారు. నువ్వు కూడా అవ్వ కూడా ఏం చేసింది? శరీరం చెప్పినట్టు విన్నది, ఆ పండు తిన్నది, అన్నిటి సమస్యలను కొని తెచ్చుకుంది. ఆమె కొని తెచ్చుకొని మనకు కూడా అదే శాపాన్ని మిగిలించిపోయారు, అదే పాపాన్ని మిగిలించిపోయారు. నువ్వు కూడా దేవుడు చెప్తున్నాడు, అవ్వ చేసిన పొరపాట్లు, ఆదాము చేసిన పొరపాట్లు మీరు చెయ్యొద్దు. ఎందుకంటే గోధుమ గింజ భూమిలో చస్తే గాని మలవబడదు అన్నట్లుగా నువ్వు శరీర ఆశల కోరికల విషయంలో నువ్వు చచ్చిన వాడిగా, చచ్చిన దానిగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే యేషోబు కూడా చూసాం, ఇక్కడ ఏం చేశాడంటే తన శరీరం చెప్పినట్లు తను విన్నాడు కాబట్టి లేనిపోని కష్టాల పాలు అయ్యాడు, జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు. కాబట్టి మొదటిది శరీరాశ. ఏ మనిషిలో ఉందో తెలియదు, కానీ ఏ వ్యక్తిలో ఉందో తెలియదు, కానీ నీ శరీరం చెప్పినట్లు నువ్వు వినొద్దు. నీ అంతరంగ పురుషుడు లోపల దినదినము నిన్ను బలపరిచే స్థితిలోకి రావాలి అంటే శరీరం మాట వినొద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇంకొకటి మనం చూసినట్లయితే శరీర ఆశల్లోనే ఇంకొకటి ఆదికాండము 20 అధ్యాయము, ఆదికాండము 20 అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి అమ్మా. అయినను రాత్రి వేళ, అందరు జాగ్రత్తగా చూడండి అమ్మా బైబిలు. దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ, ఒక పురుషునికి భార్య కనుక, అమ్మా అదంతా వద్దు, 7వ వచనం ఒక్కటి చదువుమ్మా. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగింపుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము భార్య శారమ్మ, ఈ శారమ్మను అబీమెలెకు రాజు ఏం చేశాడంటే, అబ్రహాం దగ్గరికి వచ్చి ఈమె ఎవరు అని అడిగినప్పుడు చెల్లి అని అబద్ధం చెప్పాడు. చెప్పినప్పుడు ఈ అబీమెలెకు రాజు ఏం చేశాడు? ఆమెను తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి తన ఇంట్లో ఆమెను ఉంచాడు. ఉంచినప్పుడు భర్త అబద్ధం చెప్పాడు, ఈమె నా చెల్లి అని. కానీ దేవుడు స్వప్నమందు అబీమెలెకు రాజు ఒక అన్యుడిని దర్శించాడు. దర్శించి ఆమెతో చెప్తున్నాడు, ఈమె
అబ్రహాము గారి భార్య. గట్టిగా చప్పట్లు కొట్టాయి, నామాని మహిమ పరుద్దాం. నీ భర్త అబద్ధం చెప్పొచ్చేమో, నీ భార్య అబద్ధం చెప్పొచ్చేమో, నువ్వు నమ్మిన దేవుడు మాత్రం నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన చూసే దేవుడు కాదు, నువ్వు వేదన చెందుతుంటే ఆయన చూసే దేవుడు కాదు, నువ్వు కృంగిపోతుంటే ఆయన చూసే దేవుడు కాదు. ఆ సమయంలో శారమ్మ కృంగిపోతుందేమో, బాధపడుతుందేమో, వేదన చెందుతుందేమో, లోపల కుమిలిపోతుందేమో. అయ్యో నా భర్త ఎందుకు నేను చెల్లినని చెప్పాడే, ఎందుకు నా భర్త ఇలా అబద్ధం ఆడాడే, ఏంది నా పరిస్థితి ఏంటి అని ఆమె బాధపడుతుందేమో. వెంటనే ఆ రాత్రి ఎవరు అబీమెలెకు రాజును ఎవరు దర్శించాడు? ఆమె ఏ దేవుడిని అయితే ఆరాధిస్తుందో, ఏ దేవుడి పైన ఆమె ఆనుకొని ఉందో, ఏ దేవుడైతే నిజమైన దేవుడు అని ఆయనను ప్రార్థిస్తుందో, ఆ దేవుడే ఆ రాజును ఏం చేశాడు? దర్శించాడు. దర్శించినట్లు మనము లేఖనాల్లో చూస్తున్నాం. ఆమె ఒక పురుషునికి భార్య. ఆమె ఒక పురుషునికి భార్య అని చెప్పినప్పుడు మరొకసారి చదువుతాం. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అబీమెలెకు నువ్వు ఆమెను ఏమి చెయ్యొద్దు, ఆమెను ముట్టవద్దు, ఆమెను ఏం చెయ్యొద్దు. ఎందుకంటే ఆమె ఎవరు? ఒక ప్రవక్తకు భార్య. ప్రవక్తకు భార్య అయిన ఆమెను నువ్వు ముట్టినట్లయితే, వేరే పురుషుని భార్యను ముట్టినట్లయితే నువ్వు పాపము చేసిన వాడివి అని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఆ రాజుతో హెచ్చరించినప్పుడు, నేను రాజును కదా, నా అంతటి వారు లేరు కదా, నేను చేస్తాను కదా అని ఆయన చెయ్యలా. ఆయన ఏం చేశాడు తెలుసా? లొంగిపోయాడు. రాత్రి అంతా అబీమెలెకు రాజు దగ్గర ఆ శారమ్మ ఉన్నప్పటికీ కూడా, ఆ ఇంట్లోనే ఉన్నప్పటికీ కూడా ఏమి కూడా చెయ్యలా. ఎందుకంటే దేవుని మాట ఆయన హృదయంలో భయం పుట్టించింది. దేవుని మాట ఆ హృదయంలో గౌరవను పుట్టించింది. దేవుని మాట ఆయనను అక్కడ నిలబడనివ్వకుండా చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టాయి, నామాన్ని మహిమ పరుద్దాం. ఎందుకంటే ఆయన ఏం చేశాడంటే, అయ్యో ఈమె శారమ్మ అబ్రహాము గారి భార్యనా, ఆయన ఒక ప్రవక్త, ఆయన ప్రార్థన చేస్తాడు, నా కోసం నేను బ్రతుకుతాను అని విశ్వసించాడు. రాత్రి అంతా అక్కడున్న ఏమి జరగకుండా భర్త అబద్ధం చెప్పాడేమో సమయాన్ని. భర్త ఎందుకు అబద్ధం చెప్పాడో మనకు తెలియదు, అక్కడున్న సమస్య ఏంటో తెలియదు. కానీ భర్త అయినా అబద్ధం చెప్పాడేమో, కానీ తను నమ్మిన దేవుడు మాత్రం తల్లిని వదిలిపెట్టలే. ఎందుకు? ఆమెను చూసే దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు కాబట్టి, ఆమెను చూస్తున్న దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు కాబట్టి. అబీమెలెకు రాజు శరీర ఆశల విషయంలో చచ్చినవాడయ్యాడు. చచ్చినవాడయ్యి ఏం చేశాడు? తను ఏ పొరపాటు చేయకుండా ఉన్నట్లు మనం లేఖనాల్లో చూస్తున్నాం. అన్యుడైనప్పటికీ కూడా అంత భక్తిపరుడుగా ఉన్నాడే. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ చెల్లి, వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, వాక్యం వింటున్న ప్రియ అక్క, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, నువ్వు వ్యాపారం చేసే స్థలంలో కావచ్చు, నీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు, పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ ఆమె శారమ్మ తల్లిని చూసినట్లు నువ్వు ఏ ఇబ్బందుల గుండా, ఏ టార్చర్ భరిస్తూ, ఏ ఇబ్బందుల కొలిమిలో నువ్వు వెళ్తున్నావో, నీ దేవుడు చూసే దేవుడు. ఏ అపాయము నీకు రాకుండా తన రెక్కల కింద నిన్ను దాచేవాడు. ఏ అపవాది నీ పైన పడకుండా తను ఎల్ల వేళలా నిన్ను కాపాడుకుంటూ కంటికి రెప్పవలే చూసే దేవుడే నేను ప్రకటిస్తున్నా. మీరు కూర్చొని వింటున్న దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమ పరుద్దాం. నీలో ఉండాల్సిన భక్తి ఏంటంటే, నేను నడుస్తున్నా, నేను కూర్చుంటున్నా, నేను నిలబడుతున్నా, నేను మాట్లాడుతున్నా, నా దేవుడు చూస్తున్నాడు. నిలబడిన నేను పడిపోకుండా ఉండుటకు దేవుడు నాకు సహాయం చేయాలని ప్రతిదినము నీ ఆత్మతో నువ్వు ప్రతిదినము ప్రార్థన చేసుకున్నప్పుడు, శారమ్మ జీవితంలో ఆ రాజు ఏమి చెయ్యకుండా ఆపినట్లు దేవుడు నీ జీవితంలో కూడా ఏ పోరాటం ఎదుర్కొంటున్నావో అది ఆపటానికి సమర్థత కలిగిన దేవుడు. కాబట్టి నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, నువ్వు ఎక్కడ చేసినా కూడా అబీమెలెకులో ఒక భయం ఉంది. ఆమె ప్రవక్త భార్య అని. నీ పక్కన ఒక
వేరే స్త్రీలు ఉండొచ్చు, నీ పక్కన ఉద్యోగ స్థలంలో వేరే పురుషులు ఉండొచ్చు, నువ్వు చేసే పనులు చేసే దగ్గర వేరే అమ్మాయిలు ఉండొచ్చు, వేరే అబ్బాయిలు ఉండొచ్చు. అది చదువుకుంటే కాలేజే కావచ్చు, ఉద్యోగం చేసే స్థలమే కావచ్చు, నువ్వు ఉండే ఇంటిలోనే కావచ్చు, లేకపోతే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో అక్కడ నీకు సంబంధం లేని వారు ఎవరైనా ఉండొచ్చు. శరీరం చెప్తాది, నీ శరీరం ఏమేమి చెప్తాది అంటే నిన్ను పాపానికి ప్రేరేపిస్తుంది. నీ ఆత్మ చెప్తాది పాపము తగదు, ఇది పాపం వల్ల మరణానికి ఈడ్చబడతావు అని. యవన కాలంలో ఉండి లేకపోతే ఒక వయసులో ఉండి మాటలు వింటున్నావేమో, ఒక పురుషునికి భార్య అయిన ఆమెను నువ్వు ముట్టకూడదని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. ఇంకొక విషయం ఇక్కడ ఇంకొకటి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నా నీ ఆలోచనలు నీ ఆత్మ స్వాధీనంలోనే ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ మాటలు ఎందుకు మనకి ఇది వినిపింప చేస్తున్నాడు అంటే, శరీర విషయాలలో ఇంకా మనము చచ్చిన వారిగా లేము కాబట్టి, శరీర విషయాలలో ఇంకా మనము చచ్చిన వారిగా శరీర కోరికలు చంపుకోలేకని వారిగా మనం ఉంటున్నాము కాబట్టి మనం అనుకుంటాం ఏంటి ఈ పని చేస్తే కొంచెం కూడా డబ్బు రావటం లేదు, నేను ఇంకొక పని వెళ్తాను అని. అలా అనుకోవద్దు. ఎక్కడ క్షేమమో, ఎక్కడ దేవునితో నువ్వు గడపగలుగుతున్నావో, ఎక్కడ నువ్వు దేవుని సన్నిధిలో వర్ధిల్లగలుగుతున్నావో ఆ పనిలో నీకు కొంచెం జీతమైన కూడా దేవుడు ఆ ఉద్యోగాన్ని తుదకు మహా అభివృద్ధిగా మార్చును గాక. శరీరం చెప్పినట్టు వినొద్దు, ఆత్మ చెప్పినట్టు విను. ఆత్మ చెప్పినట్లు విన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులలో ఉన్నప్పటికీ కూడా శారమ్మ తల్లిని ఆ రాజు నుండి, అభిమేలకు రాజు నుండి దేవుడు విడిపించినట్లు నీ ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు ఆయన. శ్రమలు వస్తున్నాయే, ఇంకెప్పుడు మేము ఆశీర్వదింపబడతాం, శ్రమలు వస్తున్నాయే ఇంకెప్పుడు మేము ఈ ఇబ్బంది కొలిమిలో నుంచి విడిపింపబడతాం అనుకోవద్దు. శారమ్మ తల్లి కూడా చీకటైతా ఉంది, మబ్బులు కమ్ముతా ఉన్నాయి, ఉరుములు వస్తా ఉన్నాయి, వర్షం వస్తా ఉంది. ఆ సమయంలో ఆమె కూడా భయపడతా ఉంది. ఏమని భయపడతా ఉంది అంటే, అయ్యో ఏంటి నా పరిస్థితి, నా భర్త జీవితాంతం తోడుంటానని నన్ను చేసుకున్న నా భర్తనే నా దగ్గర లేకపోయినే, మరణం చివరి వరకు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పిన నా భర్తనే నా దగ్గర లేకపోయినే, అయ్యో నా జీవితం ఏంటి అని ఆమె కంగారు పడుతుంది. కంగారులో ముగింపులో కూడా ఆయన ఆశీర్వాదాన్ని చేయగల శక్తిమంతుడు. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, అయ్యో పెళ్లిలో ప్రమాణం చేసింది కదా, నా భార్య నాతో పాటు ఉంటుంది, నా భర్త నాతో పాటు ఉంటారు అని ప్రమాణం చేశారు కదా అని, కానీ చివరి వరకు రాలేదే, ఎందుకు నన్ను ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు, చివరి వరకు ఉంటాను అనుకున్నానే, మధ్యలోనే వెళ్ళిపోయాడే. ఆయన సమయం వచ్చింది, ఆయన వెళ్ళాడు. ఏ రోజైనా మనం కూడా వెళ్ళవలసిన వారమే, కానీ దాని గురించి నిరుత్సాహపడొద్దు. ఏదో నమ్మి ఈమెను పెళ్లి చేసుకున్నాను, నమ్మి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఏంటి నా జీవితం ఇట్లా అయిపోతుంది, ఏదో ఈయన చేసుకోకుండా బాగుండు, ఈమెను చేసుకోకుండా బాగుండు, బహుశా అలాంటి ఆలోచనలు వచ్చాయా? అది అపవాది నీ పైన శరీర ఆశలకు లేపుతున్నది. కాబట్టి ఆ ఆశ చచ్చిపోవును గాక. ఎందుకంటే దేన్ని జత చేసినది దాని యొద్ద రాక మానదు, ఎవరిని జత చేసినది వారి యొద్ద పోక మానదు. కాబట్టి దేవుడు జత చేసిన వారిని మనుషులు వేరుపరచుట విరోధం. కాబట్టి శారమ్మ తల్లి కూడా నాతో పాటు ఉంటాడు అనుకున్నావు, ఆయన లేడే అని కృంగిపోయింది. కుటుంబాల్లో కూడా కొన్ని సార్లు సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు అంటా ఉంటారు, అయ్యో ఎందుకో ఈమెను చేసుకున్నాను, ఎందుకో ఈయన చేసుకున్నాను, నేను అక్కడ పోయింటే ఇక్కడ పోయింటే అన్ని లక్షల కట్నం వచ్చేది, ఆమెను చేసుకుంటే అంత డబ్బులు వచ్చేది, ఈయన చేసుకుంటే ఇంత ఉద్యోగం ఉండేది అని ఆలోచనలు కొన్నిసారి శరీరానికి ఏం చేస్తాదంటే అపవాది పుట్టిస్తుంది. పుట్టించినప్పుడు నీ అంతరంగ పురుషుడు బలంగా ఉన్నప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు దేవుడి దగ్గర నువ్వు కృంగిపో, లొంగిపో, బాధపడు. దేవుడే నిన్ను మళ్ళా ప్రతిదినము చచ్చిన స్థితిలో, ఆత్మస్థితిలో ఉన్న నిన్ను దేవుడు రైజ్ అప్ స్థితిలోకి తీసుకెళ్తాడు. ఆ రాజు నుంచి ఆ రాజ్యంలో
షారమ్మను కాపాడాడు. ఎవరిని? అబీమెలెకు రాజు నుంచి షారమ్మను కాపాడిన దేవుడు. నీకు వస్తున్న పోరాటాలు, ఇంట్లో ఎదురవుతున్న సమస్యలను బట్టి ఇంకెప్పుడు నా జీవితం అనుకుంటూ శరీర విషయాల్లో నీ శరీరాన్ని చంపలేని వాడిగా, చంపలేని దానిగా నువ్వు బ్రతుకుతున్నావా? దేవుని విషయాల్లో, శరీరాన్ని విషయాలలో దేవుడు చెప్పినట్లు శరీర ఆశలన్నీ మనలో చచ్చిపోయే స్థితిలోకి మనం వచ్చుదము గాక. అబ్రహాము నాకు తెలియదని చెప్పినా, చెల్లి అని చెప్పినా, ఏమి చెప్పినా దేవుడు మాత్రం విడవలే. నువ్వు గ్రహించు, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ దేవుడు నిన్ను ఇబ్బంది కొలిమిలో తీసుకెళ్లేవాడు కాదు. నీ దేవుడు, నువ్వు గ్రహించవలసిన విషయం ఏమిటంటే 100 మంది స్త్రీల మధ్య ఉన్నా నువ్వు పవిత్రుడిగా బ్రతకాలని నిశ్చయించుకో. 100 మంది పురుషుల మధ్య నువ్వు కూర్చొని ఉద్యోగం చేస్తున్నా నీ ప్రవర్తన దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే అంతమంది నుంచి కూడా దేవుడే నిన్ను కాపాడగలిగిన శక్తిమంతుడు. మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన విషయంలో దినదినము అభివృద్ధిలోకే వెళ్ళాలా. అంటే ఆత్మలో ఎప్పుడు కూడా నూతన బలం పొందుకోవాలి, కానీ శరీరం చెప్పినట్లు ఎప్పుడు వినకూడదు. అబీమెలెకు రాజుకు భయం వచ్చింది, దేవునికి లొంగిపోయాడు, శరీర ఆశను వదిలిపెట్టుకున్నాడు, అబ్రహాము గారికి షారమ్మను అప్పగిచ్చాడు. కాబట్టి శరీర ఆశలు ఏ కోణం నుంచి వస్తున్నా, నీకు ఎవరన్నా మెసేజ్లు చేస్తున్నారా, ఫోన్లు చేస్తున్నారా, లేకపోతే ఏ రకాలుగా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా, నెమ్మదిగా ఆయన సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించు. ఆయన కార్యం చేయడం ప్రారంభిస్తాడు. మొదటిగా నీలో ఉండాలి శరీర ఆశ నాలో చచ్చిపోవాలి అని. మొదటిగా మనలో ఉండాలి నేను దేవుని కోసం రోషంగా బ్రతకాలి అని. మొదటగా మనలో ఉండాలి దేవుడిచ్చే కృపను నేను పొందుకోవాలి అని, దేవునితోనే నా జీవితం సాగాలి అని. ఏ పరాయి పురుషుని భార్యను ఆశించొద్దు, ఏ పరాయి స్త్రీ భర్తను నువ్వు ఆశించొద్దు. దేవుడు చెప్పిన దానికి నువ్వు తూచా తప్పకుండా పాటించు. పరాయిదైనది ఏది నీది కాదు. కాబట్టి దేవుడిచ్చిన దాంతోనే సంతోషంతో, సమాధానంతో కుటుంబ జీవితం సాగిపోవును గాక. దేవుడిచ్చిన వారితోనే కుటుంబ బాంధవ్యం చివరి వరకు సాగిపోవును గాక. అంతేకాని పరాయి పురుషుని దగ్గరికి వెళ్ళడం, పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళడం అనేది ఆజ్ఞ అతిక్రమము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపమే చూసినంత సేపు దేవుడు నీకు సమయాన్ని ఇస్తాడు. ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే, ఇచ్చిన సమయాన్ని నువ్వు వ్యర్థపరచుకుంటే ఏదో ఒక రోజు నిన్ను మరణం అనేది వెంటాడుతుంది. ఆ మరణమే నిన్ను పాతాళానికి ఇడ్చుకెళ్తాది. కాబట్టి మొదటగా మన దేహంలో శరీర ఆశను చంపుకునే వారిగా ఉండదుము గాక. రెండోదిగా మనం చూసినట్లయితే నేత్రాశ. నేత్రాశ ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనం. అందరం కూడా బైబిల్ తీద్దాం. లాస్ట్ వచనం చదవమ్మా, దావీదు దగ్గర నుంచి చదువు. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు అందరికీ పరిచయమైన వ్యక్తి. దావీదు దేవుని చేత అభిషేకింపబడిన వాడు. దావీదు గొల్యాతు మీద విజయాన్ని పొందినవాడు, రాజుగా ఉన్నవాడు. ఎందుకు ఆయనను గురించి దేవుడు ఈ మాటను రాసి ఉంచాడు? ఎందుకంటే ఆయన చేసిన దుష్కార్యము అని అక్కడ రాయబడి ఉంది. ఆయన చేసిన దుష్కార్యము అనేది ఏంటి? ఎవరు కూడా బయటికి వెళ్ళకుండా అందరు కూడా జాగ్రత్తగా వినండి. దావీదు చేసిన దుష్కార్యము ఏంటి? దావీదు చేసిన దుష్కార్యము అంటే, ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన దగ్గర
అధిపతులు సైన్యాధిపతులు అందరు కూడా యుద్ధానికి రెడీ అవుతా ఉన్నారు. రెడీ అయ్యి వారి యొక్క యుద్ధ పనులలో వాళ్ళు నిమగ్నమై వెళ్ళిపోతా ఉంటే ఈయన మాత్రం ఏం చేశాడు? మేడపైకి వెళ్ళాడు. మేడపైకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆలోచన చేస్తున్నాడు. ప్రొద్దుగూకే జామున ఆలస్యం చేస్తున్న సమయంలో ఆ పక్కన కిందికి చూసినప్పుడు చూడకూడని దృశ్యం ఒకటి ఆయన కనులకు కనిపించినప్పుడు ఆ కనులను ఆయన ఏం చేశాడంటే కనిపించిన దాన్ని చూడకూడదు అని ఆయన కనులకు ఆయన అనుకోలేకపోయాడు. బైబిల్లో ఆయన చేసిన ఏకైక తప్పు ఏంటంటే ఇదే. బైబిల్ లేఖనాల్లో మనం చూసినట్లయితే మళ్ళీ ఆయన పొరపాట్లు చేసినట్లు మనము లేఖనాల్లో చూడలేదు. ఆ స్త్రీని చూడటం ద్వారా దేవుని దృష్టికి ఏమైపోయాడు? దుష్కార్యం చేసిన వాడైపోయాడు. ఆయన ఎలాంటి వాడు? కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఆ ప్రొద్దుగూకే జామున కూడా ఆయన ఏం చేసేవాడంటే ప్రార్థన చేసుకోవాల్సిన ఆయన, ప్రార్థనలో ఉండవలసిన ఆయన ఒకవేళ యుద్ధానికి వెళ్ళలేదు, కానీ మేడపైకి వచ్చిన నీవు ఎందుకు కిందికి చూడవలసి వచ్చిందా? దావీదుకు అర్థం కాలేదు. కానీ మేడపైకి వెళ్ళాడు, కిందికి చూశాడు. చూడకూడని దృశ్యము ఆయన కనులకు కనబడింది. ఆ నేత్రాశను ఆయన చంపుకోలేకపోయాడు కాబట్టి దేవుని దృష్టిలో దుష్కార్యము చేసిన వాడిగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి నీ కనులకు అందమైనవి కనిపిస్తాయి. రోడ్డు పైన నన్ను వెళ్తున్నప్పుడు అందమైనవి కనిపిస్తాయి. అందమైన వారు నీ కనులకు కనిపిస్తారు. అందమైన వస్తువులు నీ కళ్ళలో కనిపిస్తాయి. లేకపోతే ఏదన్నా ఒక షాపింగ్కి వెళ్ళినప్పుడు అందమైనవి నీకు కనిపిస్తాయి. కానీ నీ కనులకు కనిపించిన అవి నీకు మంచిదా కాదా అన్నప్పుడు మాత్రమే ఏదన్నా వస్తువులు అయితే తీసుకోవాలా. కానీ నీ కనులకు కనిపించినప్పుడు ఏదన్నా అందమైన ఆడ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కనిపించినప్పుడు నీ కనులు పవిత్రముగా ఉండును గాక, నీ కంటి చూపు పవిత్రముగా ఉండును గాక. దావీదు ఆ పవిత్రతను కాపాడుకోలేక తను చేసిన పొరపాటే తన నెత్తి మీదకి తీసుకొచ్చింది. తను చేసిన పొరపాటే ఇబ్బందుల పాలు చేసింది. తను చేసిన పొరపాటే నిందల పాలు చేసింది, శ్రమల పాలు చేసింది అని మనం లేఖనాల్లో చూస్తున్నాం. బెత్షెబ కూడా ఆమె కూడా జ్ఞానం లేని దానిగానే ఆమె కూడా జీవించింది. దేవుని వాక్యం చేత వెలిగింపబడుతున్న నీవు, దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న నీవు, దేవుని ఆత్మతోనే ప్రతి దినం నేను మందిరానికి వస్తున్నానని చెప్పుకుంటున్న నీవు, జ్ఞానము కలిగే బ్రతికే కృప దేవుడు ప్రతి తల్లికి అనుగ్రహించును గాక, ప్రతి అన్నకు ప్రతి చెల్లికి అనుగ్రహించును గాక. ఎందుకంటే ఆమె కూడా శారమ్మ తల్లి గురించి నింది, రూతు గురించి నింది, అందరి గురించి విన్నప్పటికీ కూడా తన భర్త ఒక సైనికుడు, అధిపతి, తన తండ్రి గారు కూడా ఒక అధిపతి అయినప్పటికీ కూడా ఆమె ఇలాంటి పొరపాటు పని ఆ క్షణంలో జ్ఞానం లేకుండా జ్ఞానం లేని పని చేసింది. కాబట్టి తనంతట తాను ఆమె కూడా చక్కని సంసార జీవితాన్ని ఏం చేసుకుంది? కొలాప్స్ చేసుకుంది. సమాధానం లేని స్థితిలో జీవించింది, నెమ్మది లేని స్థితిలో జీవించింది, భయంకరమైన పోరాటాలు ఎదుర్కొంది, భయంకరమైన పాప స్థితిలో ఇబ్బంది పడుతూ ఏడ్చేసింది. మీరు కూడా స్త్రీలాగా భర్త తన పని నిమిత్తం తను వెళ్ళినప్పుడు నేత్రాశను చంపుకోలేని స్థితిలో ఒక పురుషుడిగా ఒక స్త్రీగా ఉన్నట్లయితే దావీదును బెత్షెబను మన ఎదుట దేవుడు ఆ నేత్రాశ చంపుకోండి అని దేవుడు మన దగ్గర మనతో హెచ్చరిస్తా ఉన్నాడు. మీరు కూడా దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు అంటే, అయ్యా ఇది నా కోసమే నువ్వు మాట్లాడుతున్నావయ్యా, ఈరోజు నా దగ్గర నువ్వు ఇది మాట్లాడుతున్నావంటే నేను రానున్న ఇప్పటి వరకు అలాంటి పొరపాట్లు జరిగి ఉండకపోవచ్చు, కానీ రానున్న దినాల్లో జరగపోవచ్చు, లేకపోతే ఇప్పుడు గతంలో జరిగిపోయి ఉండొచ్చు. జరగబోతున్న అన్నిటిని భూత భవిష్యత్తును తెలిపే దేవుడు కాబట్టి ఈ రోజు నీ ఇల్లు చక్క పెట్టుకొని దేవుడు హెచ్చరిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆ ఇల్లు చక్క పెట్టుకొని దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు ఆ ఇంటిని చక్క పెట్టుకునే కృప జ్ఞానము మనకు కలుగును గాక. ప్రార్థన చేసుకోవాల్సిన ఆయన, దేవుని సన్నిధిలో గడపవలసిన ఆయన యుద్ధానికి వెళ్ళలేదు.
ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళకుండా ఉన్న ఆయన ఏం చేయాలా? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయాలా? మిద్దె పైకి వెళ్ళి ప్రార్థన చేయాలా? ఒకవేళ మిద్దె పైన ప్రార్థన చేసుకుంటానికే వెళ్ళాడు అనుకోవచ్చు, కానీ చూడకూడని దృశ్యాలు ఆయన చూసినప్పుడు, అయ్యో తెలియక చూడకూడని దృశ్యాలు నేను చూశానయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని ప్రార్థన చేయాలి. కానీ చెయ్యని దుష్కార్యానికి ఆయన తను దుష్కార్యానికి పాల్పడినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ దావీదు ఆ పొరపాటు చేయడం ద్వారా దేవుని సన్నిధికి ఎంతగానో దూరం చేసుకున్నాడు. బెత్షెబ కూడా చక్కటి కుటుంబ జీవితాన్ని కట్టుకోవాల్సిన ఆమె, కుటుంబ జీవితంలో ఉండవలసిన ఆమె ఎందుకో అలా అయిపోయిందో మనకు తెలియదు. ఎందుకు? పాపం చేయటం ద్వారా. పాపం చేసినప్పుడు హృదయంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు, భయంతో ఉంటావు, ఆరోగ్యం అంతా క్షీణించిపోతుంది. అదే పాపము నిన్ను మరణానికి తీసుకుపోతుందని ఇక్కడ కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నేత్రాశ పరస్త్రీ విషయంలో కానీ, పరపురుషుడి విషయంలో కానీ, కాలేజీకి వెళ్తున్న విషయంలో కానీ, వారిని చూసి ఎంటర్టైన్మెంట్ అంటున్నావా, వారిని చూసి ఆనందించాలనుకుంటున్నావా? ఆ పొరపాటు చెయ్యకుండా ఉందుదువు గాక. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. యవన కాలంలో ఎందుకు ఈ వర్తమానం వినిపిస్తున్నాడు అంటే, నీ ప్రవర్తన సరి చేసుకునే స్థానం ఏదంటే దేవుని సన్నిధి. ఈ దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కాలంలో మనం చూసినట్లయితే చక్కగా కుటుంబంలో భార్యాభర్తలు సమాధానంగా, నెమ్మదిగా, ఆదరణగా ఉంటున్న వారి జీవితాలలో మరొక స్త్రీ రావడమా, మరొక పురుషుడు రావడమా, వాళ్ళ కుటుంబం కొలాప్స్ కావడమే మనం జీవితాల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా దావీదు బెత్షెబ తన దగ్గర ఉన్న సైన్యాధిపతి కుటుంబంలోకి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. తర్వాత బెత్షెబ చివరి దినాల్లో ఆమె ఆశీర్వదింపబడినట్లు దేవుని దగ్గర పశ్చాత్తాపడి మళ్ళీ ఆయన కృపను పొందుకుంది. ఆమె ఆశీర్వదింపబడింది. దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నువ్వు ఫలించాలి అంటే, నువ్వు అభివృద్ధి చెందాలి అంటే, దేవునిలో వర్ధిల్లాలి అంటే నువ్వు చక్కగా ఉండు అంటున్నాడు. భర్త ఉన్నా భర్త లేకున్నా నీ చూపు ఒకే రకంగా ఉండును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనము. ఒకసారి చదవండి అమ్మా. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు, గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుద్దాం. నీ కన్ను నీ దేహానికి ఏమైంది? వెలుగయ్యింది. కాబట్టి నీ కన్నులు పవిత్రంగా ఉండాలని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. కాబట్టి కన్నులు పవిత్రంగా ఉండాలంటే ఏముండకూడదు? మన హృదయంలో కన్నులతో ఏ పాపం చేయకూడదు? నేత్రాశ అనే ఆశ మన హృదయం నుండి కొట్టివేయబడును గాక. దాన్ని కంట్రోల్ చేసుకోలేక దావీదు పాపంలో పడ్డాడు. కొంతమంది వయసుతో సంబంధం ఉండదు, లేకపోతే కనుక రిలేషన్ తో సంబంధం ఉండదు, వాయి వరుసలు లేని సంబంధంతో ఈ లోకంలో బ్రతుకుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి యవన కాలంలో పెరుగుతున్న మీ బిడ్డల పట్ల ఒక బాధ్యత కలిగి మీరు జీవించుదురుగాక. అంటే బాధ్యత ప్రతి కుటుంబంలో ఉంటుంది, కానీ ఇంకా వారి పట్ల అధికమైన మీరు బాధ్యత తీసుకుందురుగాక. ఎందుకంటే అపవాది అయిన సాతాను ఎవరిని మృంగుదామా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంది. కుటుంబంలో ఎవరైతే బలవంతులో, సంఘంలో ఎవరైతే బలవంతులో వారి కుటుంబాలపైకి అపవాది వచ్చి చెల్లా చెదురు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కుటుంబంలో ఎవరిని బలహీనులుగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి రాదు, కానీ బలవంతులుగా ఉన్న వారిపైకి వచ్చి వారి కుటుంబాన్ని, ఆత్మీయ జీవితాన్ని చెల్లా చెదురు చేయటమే దాని పని. కొన్ని సమస్యలు ఎలా వస్తాయంటే సింహం వలె గర్జించినట్లు అపవాది మన దగ్గరికి వస్తుంది. కొన్నిసార్లు ఎలా వస్తుందంటే పాము మెల్లగా వచ్చినట్లు ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. మన ఇంట్లో పాము ఉందని ఎప్పుడు కనిపిస్తుంది? అది సౌండ్ చేస్తుందా? సౌండ్ చేయదు.
అది సైలెంట్గా వచ్చి ఏ బీరువా దాపున్నో ఏ కుర్చీ దాపున్నో దాక్కొని అన్నిటిని చూస్తూ ఉంటుంది. ఏ మనిషి బయటికి వెళ్తున్నాడో, ఏ మనిషి లోపలికి వస్తున్నాడో, ఏ మనిషి బయట తిరుగుతున్నాడు అని ఇంటి లోపలికి బయటికి వచ్చేవాడిని చూసి ఎవరిని ఇష్టమైతే వాడిని కాటేస్తుంది. కాబట్టి మీరు కూడా అపవాది తిరుగుతున్న ఈ కాలాలలో ఏ గుమ్మాన్ని అడుగు పెడతాదో, ఏ గుమ్మంలో అడుగు పెడతాదో, ఏ వ్యక్తి హృదయంలో అడుగు పెడతాదో తెలియదు. కాబట్టి అది ఎవరి పురుషులైనా ఎవరి చెల్లెళ్ళైనా వారి జీవితంలో తల్లిదండ్రులుగా మీరు బాధ్యత వహించుదురుగాక. దేవుడు మనతో ఇక్కడ చక్కటి ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బెత్షెబా పాపంలో పన్నట్టు మనం చూసాం. దావీదు కూడా నేత్రాశ వల్ల ఏం చేశాడు, తన జీవితాన్ని పోగొట్టుకున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి నేత్రాశ ప్రతి మనిషి జీవితంలో నుంచి వెళ్ళిపోవును గాక. ఎందుకు ఈ వర్తమానం మనతో మాట్లాడుతున్నాడంటే ఇంకా ఏ ఏ ఏ విషయాలలో నేత్రాశతో నువ్వు చూపుల ద్వారా పాపం చేస్తున్నావేమో, చూపుల ద్వారా నీ ఆలోచనల ద్వారా పాపం చేస్తున్నావేమో, అలాంటి పాపము లేకుండా బ్రతకండి అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నట్లు మనం లేఖనాల చూస్తూ ఉన్నాం. ఎందుకు మనం బ్రతకాలి అంటే గోధుమ గింజ భూమిలో చస్తేనే తప్ప అది మొలకెత్తదు. మొలకెత్తాలి అంటే చావాలి. నువ్వు నేత్రాశలో చచ్చిన వాడివైతే, చచ్చిన దానివైతే నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. మూడోదిగా మనం చూసినట్లయితే జీవపు డంబము. ఈ జీవపు డంబం అనేది ప్రతి మనిషి జీవితంలో మనము చూస్తూ ఉంటాం. ఈ జీవపు డంబం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో మనము చూస్తూ ఉంటాం. చాలా సార్లు మనం చూసి ఏమంటామంటే ఇన్ని దేవుడే చూస్తాడు, వీని దేవుడే చూసి ప్రతిదీ ఏం చేస్తాడు, మారుస్తాడు అంటాం. ఒక మనిషిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తే, ఒక మనిషిని దేవుడు అభివృద్ధిలోకి తీసుకురావడం ప్రారంభిస్తే ఏమంటామంటే నా ఎంత వాటి వారే లేరు అని గర్వపడతా ఉంటారు, గర్విస్తూ ఉంటారు. అదే జీవపు డంబము. ఈ ఆశ నీలో చావాలి. ఈ ఆశ చావకుంటే మనిషి జీవితం ఏమైపోతుందో లేఖనాల ద్వారా చూద్దాము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి చూద్దాం. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన మా మైక్ తీసుకోమా, ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు మాత్రమే పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో బయటకు పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఘనత కలుగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపాగ్ని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో చాలమ్మా. ఉజ్జియా రాజు, ఈయనలో దేవుని దగ్గర ఉన్నంత కాలం వృద్ధి చెందాడు, అభివృద్ధి చెందాడు, ఫలించాడు. ఒకరోజు ఏమనిపించిందంటే ఆయన హృదయంలో నేను యెహోవా మందిరంలో ధూపపీఠం ఏం చేయాలనుకున్నాడు, ధూపం వేయాలనుకున్నాడు. ధూపం వేయాలనుకున్నది ధూపం వేయటానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు, అహరోను సంతతి వారిని మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఉజ్జియాతో చెప్తున్నాడు అక్కడ ఉన్న యాజకులు, ఉజ్జియా ఇది నీకు ఘనత తీసుకురాదయ్యా, ఇది నీకు మంచి పేరు తీసుకురాదయ్యా, నువ్వు ఇక్కడికి వచ్చి ధూపం వేయటం దేవుని చిత్తం కాదయ్యా, ధూపం వేయటానికి అహరోను సంతతి వారిని మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడయ్యా, ఇది నీ యొక్క పని కాదయ్యా అని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ 80 మంది
నుండి యాజకులు ఆయనను అడ్డగిస్తున్నప్పుడు కూడా ఆయన కోపంతో రౌద్రుడైపోతున్నాడు. కోపంతో ఉన్నట్లు మనం లేఖనాల్లో చూస్తున్నాం. కోపంతో అయిపోయి ఏమంటున్నారంటే నేను ధూపము వెయ్యాలి అని వెళ్తున్నా. అది పరిశుద్ధ స్థలం అయ్యా, నువ్వు వెయ్యకూడదయ్యా అని చెప్పినప్పటికీ కూడా ఆయన వెయ్యటానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన నేను రాజును కదా అని గర్వించి అక్కడికి వెళ్ళాడు. అందరు యాజకులందరూ అక్కడ చూస్తున్నాగానే ఆయన నొసట ఏమొచ్చిందంటే కుష్టు కలిగెను అని మనం లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి కుష్టు కలిగినప్పుడు యాజకులందరి ఎదుట నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయినట్లు, తర్వాత చచ్చే వరకు అదే కుష్ఠరోగంతో ఆయన బాధపడినట్లు మనం లేఖనాల్లో చూస్తున్నాం. గర్వము అనే ఆత్మ ఏ మనిషి పైన ఉంటుందో వాళ్ళు కొద్ది రోజులు మాత్రమే వెలుగుతారు, కానీ తర్వాత వెలగరు. ఆ జీవపు డంబము అనే ఆశ స్థితిలో నువ్వు చచ్చిన వారిగా మనందరం కూడా ఉందుము గాక. దేవుడు ఎంత ఆశీర్వదిస్తున్నప్పటికీ కూడా దేవుడు సంఘాన్నే కావచ్చు, నీ ఆత్మీయ జీవితాన్నే కావచ్చు, నీ కుటుంబ వ్యవస్థనే కావచ్చు, ఏ దానిలో ఆశీర్వదించినప్పటికీ కూడా నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచినప్పటికీ కూడా నువ్వు గర్వించే ఆత్మ నీ మనసులో ఏ కోశాన కూడా ఉండకుండా ఉండును గాక. నేను రాజును కదా అనేసి ఏం చేశాడు? ధూపం వేయడానికి వెళ్ళాడు. యాజకులు చెప్తున్నాడు, అయ్యా ఇది నీ యొక్క పని కాదయ్యా, దేవుడు ఏర్పరచుకున్నారు. అహరోను సంతతిని, అహరోను గోత్రాన్ని ఏర్పరచుకున్నారయ్యా, వారి యొక్క పని అయ్యా ఇది అని చెప్తున్నప్పుడు వారి మీదనే కోపించాడు. చెప్తున్నప్పుడు కూడా విని ఉంటే ఆ కుష్ఠరోగము తను తెచ్చుకునేవాడు కాదు. ఆ నొసట కిరీటం పెట్టుకోవాల్సిన ఆయనకు నొసట ఏం కలిగింది? కుష్ఠరోగం కలిగింది. ఆ కుష్ఠుతోనే చివరి వరకు బ్రతికి చనిపోయినట్లు చూస్తున్నాం. ఆ కాలంలో కుష్ఠరోగం కలిగిన వారిని ఊరి బయట ఉంచేవారు. ఒక రాజరికంలో ఉండవలసిన ఆయన, ఒక స్థితిలో ఉండవలసిన ఆయన, వాళ్ళ రాజు చెప్పినట్లు ఆ ప్రాంతం అంతా పరిపాలింపబడుతుంది. కానీ ఆయన ఏమైనాడు? లాస్ట్ కు గర్వించి తన జీవితాన్ని తానే కొలాప్స్ చేసుకున్నాడు. తన జీవితాన్ని తానే ఏం చేసుకున్నాడంటే ఇబ్బందుల పాలు చేసుకున్నాడు, ఇరుకుల పాలు చేసుకున్నాడు. గర్వించే ఆత్మ ఎన్నడూ కూడా మనిషి జీవితంలోకి రాకుండా ఉండును గాక. ఇక్కడ కూడా ఈ పరిచర్య నాకు చెప్పలేదే, ఆ పరిచర్య వాళ్ళకి అనేది ఎక్కడ వద్దు. దేవుడు ఎవరికి చెప్పవలసిన పరిచర్య వారికి చెప్తారు. ఆ పరిచర్యలో తుద వరకు నమ్మకంగా పని చేయి బిడలం అవుదుము గాక. ఎందుకంటే నువ్వు గర్వించినట్లయితే ఏ విషయంలో నీకు ఉన్న హోదాను బట్టి, నీకున్న డబ్బును బట్టి, నీకున్న పలుకుబడిని బట్టి, నీ కుటుంబంలో ఉన్న నీ యొక్క బాధ్యతను బట్టి నువ్వు గర్వించొద్దు. ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి గణపరచడం నువ్వు ప్రారంభించు. అన్ని విషయాల్లో దేవుడే నిన్ను కూడా గణపరచడం ఆరంభిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. నువ్వు దేవుణ్ణి స్తుతించాలయ్యా. ఈ రోజు ఈ అవకాశం ఇచ్చావయ్యా, స్తోత్రము తండ్రి. ఇంకా ముందు రోజులలో నన్ను ఈ స్థితిలో నుంచి ఇంకా ఏ స్థితిలోకి తీసుకెళ్తావో అది నీ చిత్తమయ్యా. నీ చిత్తానుసారంగానే నా జీవితాన్ని కొనసాగించుకొని ఎక్కడ కూడా తండ్రి అయ్యా ఉజియాలాగా నా హృదయంలో గర్వం పనిచేయకూడదయ్యా. ఆ ఉజియా గర్వపడ్డాడయ్యా. అయ్యా అనవసరంగా తండ్రి అయ్యా కుష్ఠరోగాన్ని నొసట తెచ్చుకున్నాడయ్యా. కిరీటాన్ని పెట్టుకోవాల్సిన ఆయన, రాజరికంలో ఉండవలసిన ఆయన దిక్కు లేని వాడిగా ఎక్కడ ఉండిపోయినాడు? ఊరి బయట ఉండిపోయినాడయ్యా. అలాంటి పరిస్థితిలోకి నేను వద్దయ్యా, నా కుటుంబం వద్దయ్యా, నా పిల్లలు వద్దయ్యా, నా సంతతి వద్దయ్యా. అయ్యా గర్వం నా పైన పనిచేయకుండా కృప చూపించయ్యా అని అనే మాట మన నోట వచ్చును గాక. ఆ కృపగల దేవుడు ఈ మూడు విషయాలలో దేవుడు గోధుమ గింజ భూమిలో చచ్చినట్లు మనం చచ్చిన వారిగా ఉండాలని హెచ్చరించాడు. ఈ మూడు విషయాలలో మనం చస్తే దేవుని అభివృద్ధి మనం చూస్తాం. ఆదాము అవ్వ ఈ మూడు విషయాల్లో వాళ్ళు చచ్చిపోలేదు కాబట్టే ఆ శాపాన్ని మనకు మిగిలించిపోయారు. మనము ఈ మూడు విషయాల్లో దేవుని దగ్గర లొంగిపోదాం, సరెండర్ అయిపోదాం. మనం చేసిన పొరపాట్లు మనం ఆయన దగ్గర ఒప్పుకుందాం. దేవుడు ఏం చేస్తాడంటే నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల ఒక ఏదైతే ఆయన పెట్టుకున్నాడో ఆయన
దాన్ని నెరవేర్చేంత వరకు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఏ విషయంలో గర్వపడొద్దని దేవుడు హెచ్చరించాడు. శరీరాశలు చంపుకోమని హెచ్చరించాడు, నేత్రాశలు చంపుకోమని హెచ్చరించాడు. మందిరానికి వస్తున్న మనకు, మందిరానికి వెళ్ళని వాళ్లకు తేడా ఉండాలని దేవుడు హెచ్చరించాడు. ఈ వాక్యం ద్వారా నువ్వు వెలిగింపబడితే నీ కుటుంబం నీ ద్వారా వెలిగింపబడుతుంది. నీ కుటుంబం మొత్తం పరలోక రాజ్యానికి ఎత్తబడుతుంది. ఆ కృపగల దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ ధైర్యపరిచినందుకు ఆ దేవాది దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. ఈ లైవ్లో ఉన్న వారి జీవితంలోనూ, ఇక్కడ కూర్చున్న వారి జీవితంలోనూ, శబ్ద తరంగం ద్వారా వింటున్న వారి జీవితంలోనూ ఈ వర్తమానం అందరికీ ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆమేన్.